మనకి మహింకలను గాక. మా ఛానల్ చూసిన ప్రతి ఒక్కరు మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కింద బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. షలోం. మన ప్రభువుడు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికి కూడా నా యొక్క శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. బాగున్నారు కదా? మరి సంతోషంగా ఉండాలని, దేవునికరంగా ఉండాలని, ఆశీర్వాదకరంగా ఉండాలని నా ఆశ, నా కోరిక, నా ప్రార్థన. ఈరోజు మన ప్రముఖమైన కొన్ని విషయాలు మనము మరి చదువుకుందాం, చర్చించుకుందాం, విందాం. విని విశ్వసించి నమ్మి రక్షింపబడదాం. మనం రక్షింపబడితేనే దేవుని యొక్క రాజ్యానికి ఆయన బిడ్డలమై ఉంటాం. మనము ప్రతిరోజు శిలువ ధ్యాన కొడుకులలో పాలు పంపులు పొందుకుంటూ ఉన్నాము. మరి ఇంకొక 12 రోజులైతే శిలువ ధ్యాన కొడుకులు ముగింపబడుతూ ఉంటాయి. అప్పటి వరకు మరికొన్ని మాటలు మీతో నేను పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. శిలువ మీద పలికిన ప్రభువైన యేసుక్రీస్తు శిలువ మీద పలికిన 7 మాటలు మనము ధ్యానించుకుంటూ ఉన్నాం. మొదటి మాట మనము ధ్యానించుకున్నాం. ఈరోజు రెండో మాట ధ్యానించుకోబోతూ ఉన్నాం. శిలువ మీద పలికిన రెండవ మాట మనము ధ్యానించుకోబోతూ ఉన్నాం. చూడండి, లూకా సువార్త 23వ అధ్యాయము 42వ వచనము మనము చదువుకొని ప్రభుని మనము స్తుతించుకుందాం. ఆయనను చూసి, యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనమని ఆ శిలువ మీద ఉన్న దొంగ ప్రభువైన యేసుక్రీస్తును వేడుకుంటూ ఉన్నాడు. ఆయనను చూసి, ఎవరిని చూసింది? యేసుక్రీస్తు ప్రభువు వారిని చూసి ఆయన ముఖాముఖగా యేసుక్రీస్తును చూసి అంటూ ఉన్నాడు, నీవు. అక్కడ ఎవరున్నారండి? యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే అక్కడ ఉన్నారండి. ప్రియమైన, నీవు నీ రాజ్యంలోనికి ఒకే ఒక రాజ్యము, అదే పరలోక రాజ్యం. ఆ శిలువ మీద ఉన్న దొంగ అంటున్నాడు, నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకో ప్రభువా అని అడుగుతూ ఉన్నాడు. ఆయన్ను చూసి, యేసు, నీవు నీ రాజ్యములోనికి, కొన్ని ప్రాచీన ప్రతులలో నీ రాజ్యముతో అనే పాఠాంతరము అనగా వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకోమనిను అని చెప్తూ ఉన్నాడు. నన్ను జ్ఞాపకం చేసుకో. ఒక ఉదాహరణగా మనం మాట్లాడుకోవచ్చు. ఏంటి అంటే, ఎక్కడికైనా మనం వెళ్ళామనుకోండి,
ఏ ప్రాంతం వెళ్ళినా, ఏ బంధువుల దగ్గరికి వెళ్ళినా, ఏ స్నేహితుల దగ్గరికి వెళ్ళినా ముందు మనము వెళ్తాం. వెళ్ళిన తర్వాత మనము అతనితో ముఖాముఖిగా కొన్ని మాటలు మాట్లాడుకున్న తర్వాత మనం అంటాము, ఒరే నన్ను జ్ఞాపకం చేసుకోరా, నన్ను జ్ఞాపకం చేసుకో అని అడుగుతాం. ఆడంటాడు, ప్రభు నేను ప్రతిరోజు నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాను రా అని అంటాడు. మరి ఒక విషయం చూస్తే, మరి ఒక విషయం మనం చూసినట్లయితే, ఎవరైనా ప్రార్థనా పరులు అనుకోండి, అతనితో మనం అంటాం, అయ్యా నువ్వు ప్రార్థన చేసుకున్నప్పుడు నీ ప్రార్థనలో నన్ను కూడా జ్ఞాపకము చేసుకో, నా కొరకు కూడా నువ్వు ప్రార్థించి, నన్ను జ్ఞాపకం చేసుకొని నా కొరకు నువ్వు ప్రార్థించి అని ఆ స్నేహితుడినైనా, లేదంటే అక్కడ దైవజనులనైనా, సువార్థికులనైనా, ఎవరినైనా కావచ్చు, మనము నన్ను జ్ఞాపకం చేసుకోండి అయ్యా అని అడుగుతాం. ఆ వ్యక్తి అంటాడు, నేను ప్రతిరోజు నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను, నీవు నా స్నేహితుడు కనుక. నేను ప్రతిరోజు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నాను, నీవు నా సంఘస్థుడు కనుక. నేను ప్రతిరోజు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నాను, నీవు నా సహోదరుడు గనుక. నేను ప్రతిరోజు ప్రార్థన చేసుకున్నప్పుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాను, నా యొక్క కుటుంబస్తుడు గనుక. ఎలాగా మనం మాట్లాడుకునేటప్పుడు, ఒకరికొకరు మాట్లాడుకునేటప్పుడు జ్ఞాపకం చేసుకుంటున్నాము అని చెప్తాం. కానీ ఇక్కడ మరణకరమైన స్థితిలో, మరణించిన సమయము దగ్గరకు వచ్చినప్పుడు, శిలువ మీద ఆదంగా చనిపోతాడు, ప్రభువైన యేసుక్రీస్తు కూడా చనిపోతాడు. యేసుక్రీస్తు ప్రభువారిని, ప్రభువైన యేసుక్రీస్తు చనిపోతాడు, ఆ దొంగ కూడా ఆ శిలువ మీద చనిపోతాడు. దొంగ అయితే యేసుక్రీస్తుని అడుగుతున్నాడు, నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా అని. మరి యేసుక్రీస్తు ప్రభువారు ఎవరిని జ్ఞాపకం చేసుకోమని అడగాలి? కానీ ప్రభువైన యేసుక్రీస్తు తన తండ్రిని వేడుకుంటున్నాడు, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరెరుగరు, క్షమించు. క్షమా భిక్ష యేసుక్రీస్తులో ఉంది. యేసుక్రీస్తు యొక్క అంగిని పంచుకున్నారు. యేసుక్రీస్తుకును హేళన చేశారు. యేసుక్రీస్తు దాహం వేసినప్పుడు చేదు చెరుకును అందించారు. యేసుక్రీస్తుని అక్కడ ప్రేమించేవారు ఎవరు లేరు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు శిలువ మీద ఉన్నప్పటికీ కూడా ఆ శిలువ మీద ఉన్న దొంగ యేసుక్రీస్తు ప్రభు వారికి వంక చూసి, యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని ఎప్పుడైతే అడిగాడు, యేసుక్రీస్తు ప్రభు వారు ప్రేమించాడు, దయ చూపించి అంటూ ఉన్నాడు. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉండవని
నిశ్చయంగా నీతో చెబుతున్నాను. ఎంత కరుణ, ఎంత దయామూర్తి, ఎంత ప్రేమామూర్తి. కొద్దిసేపటిలో ప్రాణం పోతాది అన్న భయము లేకుండా యేసుక్రీస్తు ప్రభువు వారు జవాబిచ్చారు. నేడు కూడా నాతో పరదేశంలో ఉంటారు. అంత భరోసా ఎవరిస్తారు ఈ రోజుల్లో? అయ్యా కొనంతా ఒక ప్రాంతానికి నన్ను తీసుకుని వెళ్ళి అక్కడ దింపాలి అని అంటే వెళ్తేళ్ళు లేకపోతే మానే, నాకేమైనా పని పాట లేదనుకుంటున్నావా అని అడుగుతాం. కానీ యేసు ప్రభువే నన్ను జ్ఞాపకము చేసుకో ప్రభు అని చెప్పినప్పుడు నాతో కూడా నువ్వు ఉంటావని చెప్పాడు. జ్ఞాపకము చేసుకోవడానికి నాతో ఉంటావు అనటానికి చాలా వ్యత్యాసము. నాతో పరదేశంలో ఉంటాను. ఇక్కడే నిన్ను విడిచిపెట్టేసి వెళ్ళిపోవటం లేదు. నీకు నేను మాట ఇస్తున్నాను, నీకు ఒక భరోసా ఇస్తున్నాను. నిన్ను విడిచిపెట్టే దేవుడు మాత్రము కాదు. ఇక్కడ అందరూ నిన్ను విడిచిపెట్టేచ్చేమో గాని అక్కడ మాత్రం నిన్ను విడిచిపెట్టే సమస్య లేదు. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని నిశ్చయముగా నీతో చెప్తున్నాను. విడిచిపెట్టని దేవుడు, నిన్ను నన్ను విడిచిపెట్టని దేవుడు, నిన్ను నన్ను వెడబాయని దేవుడు, నిన్ను నన్ను కరుణించిన దేవుడు, నిన్ను నన్ను ప్రేమించిన దేవుడు, నిన్ను నన్ను రక్షించిన దేవుడు, నిన్ను నన్ను క్షమాభిక్ష పెట్టిన దేవుడు, నీ పాపములను నా పాపములను క్షమించగల దేవుడు. ఆయనే జీవము కలిగిన దేవుడు, ఆయనే కరుణామయుడు. ఆయన కరుణ ఎంత గొప్పది చూడండి. ప్రాణం పోతుంది అన్న భయం లేదు, ప్రాణం పోతుంది అన్న భయం లేదు. ప్రాణము పోతే నా రాజ్యములో మనందరము కలుసుకుంటాం. సాతానుగాడు ఏదో సాధించాలని అనుకున్నాడు, అది వల్ల ఏమీ కాలేదు. యేసు ప్రభు చనిపోతే ఈ రాజ్యం నేనే పరిపాలించాలని అనుకుంది. యేసు ప్రభు చనిపోతే దానికి మరణము ఉన్నదని అది గ్రహించలేకపోయింది. అందుకే యేసు ప్రభు మీద ఎన్ని నేరాలు వేసింది, ఎన్ని అబద్ధ సాక్ష్యాలు చెప్పించింది, ఎంతమందిని సాతాను వాడుకుంది. యేసు ప్రభుని సంహరించాలి, యేసు ప్రభుని సిలువ వేయాలి, యేసు క్రీస్తుని చంపేయాలి అని ఎన్ని కుయ్యెత్తులు ఎత్తి ఎంతమందిని వాడుకొని యేసు ప్రభుని చంపాలి, చంపేస్తే నేను ఈ రాజ్యం వెళ్తానని అనుకుంది. కానీ యేసు ప్రభు చనిపోతే దీనికి మరణం ఉందని అది గ్రహించలేకపోయింది. అందుకే యేసుక్రీస్తు ప్రభు వారు ఎప్పుడైతే శిలువలో మరణించాడో, మరణించిన వెంటనే దేవాలయపు తెర పైనుంచి కిందకి భూమితో సహా చేల్చబడిపోయింది. సాతానుగాడు ఒక్క దెబ్బతో పాతాళానికి వెళ్ళిపోయాడు. యేసుక్రీస్తు యొక్క
రక్తపు బొట్టు సాతాను యొక్క తలకాయ సెదగొట్టింది. వాడిలో ప్రాణం లేదు. వాడిలో ప్రాణము, తలకాయ సెతగబడ్డది, కానీ దానిలో జీవం లేదు. జీవం లేనప్పటికీ కూడా ఏదో నా వంతు నేను ఏదో సృష్టించాలి అని అనుకుంటది, కానీ దానివల్ల ఏమి కాలేకపోయింది. యేసుక్రీస్తు ప్రభు వారిని జయించలేకపోయింది. యేసుక్రీస్తే జయించాడు, గాని అది జయించలేకపోయింది. అది చీకటి వ్యక్తి గలవాడు. సాతానుగాడు చీకటి, అది చీకటిలో సంచరించేవాడు. అది వెలుగును చూస్తేనే భయపడిపోతాడు. అది ఎంచోపు చీకటిలోనే నడుస్తాడు సాతానుగాడు. అది చీకటి అంటేనే వాడికి ఇష్టం. చీకటిలో ఎన్ని పనులు చేస్తాడు వాడు. సాతానుగాడు చీకటిలో ఎన్ని యాసాలు వేస్తాడో. చీకటి అంటేనే వాడికి ఆనందం. వెలుగును చూస్తే వాడు తట్టుకోలేడు. మన ప్రభువైన యేసుక్రీస్తు వెలుగు సంబంధి. వాడి వెలుగులోకి రావడానికి వాడికి అధికారం లేదు. ఆయన అంటున్నాడు, నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమన్నప్పుడు నాతో కూడా పరదేశంలో ఉందని నిశ్చయముగా నేను నీతో చెప్పుచున్నాను అని చెప్తూ ఉన్నాడు. అయితే మరి ఒక మాట మనం చూసినట్లయితే ఆదికాండము 2వ అధ్యాయము 8వ వచనములో చూసినట్లయితే, దేవుడైన యెహోవా తూర్పున ఏదోనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుడిని దానిలో ఉంచెను. ఏ దిక్కున తోట వేశాడండి? తూర్పు దిక్కున. తూర్పున ఏదోనులో ఒక తోట వేశాడు. ఏదోనులో ఒక తోట వేశాడు. తాను నిర్మించిన నరుని దానిలో ఉంచాడు. ఆదామును అవ్వను ఒక తోటలో ఆయన ఉంచాడు. అది మంచి తోట. అది రమ్యమైన తోట. అది దేవుని తోట. దేవుడు ప్రతిరోజు నివసించే తోట. దేవుడు వ్యవసాయకుడై ఉన్నాడు. సాగు చేసేవాడై ఉన్నాడు. ఆ తోటని పాడు చేయకుండా తన బిడ్డలని అందులో ఉంచాడు. కానీ దేవుడు అన్నాడు, ఆదాము అవ్వ, ఈ తోటలో మీరు నివసించండి, కానీ ఈ ఫలాలన్నీ కూడా మీరు తినొచ్చు. ఆ మధ్యనున్నది ఒక చెట్టు. ఆ చెట్టు యొక్క పండుని మాత్రమే నువ్వు ముట్టుకోవద్దు. ముట్టుకున్న దినమున, తినున్న దినమున నువ్వు ఖచ్చితంగా చనిపోతావు అని చెప్పాడు.
చాలా మందికి ఆలోచన తెలియక దేవుడే శపించాడు కదా, దేవుడు శపించాడు, ఆదామును అవ్వను శపించాడు కాబట్టి వారు చనిపోయారు అని అంటారు. మీరు చనిపోతారు అని ఎందుకని అన్నాడు అని అంటే, ఆ పండు తిన్న వెంటనే మీరు చనిపోతారని చెప్పాడు. అప్పుడు ఏమి కలిగి ఉన్నారు వీరు అని అంటే, మహిమా శరీరము కలిగి ఉన్నారు. ముఖాముఖిగా దేవుని చూశారు, ముఖాముఖిగా దేవునితో మాట్లాడారు, ముఖాముఖిగా దేవుడు వచ్చినప్పుడు దేవునితో నడిచారు. వీరు ఏ రోజు కూడా వారు దాక్కునే పరిస్థితి అక్కడ రాలేదు. దేవునితో ముఖాముఖిగా మాట్లాడారే గాని ఏ ఒక్క రోజు కూడా ఆ చెట్టు చోటకెళ్ళి దాక్కోలేదండి వారిద్దరూ. దేవుడేమన్నాడు, తినకండి అని ఖచ్చితంగా చెప్పాడు. తింటే మీరు సరిపోతారు అని చెప్పాడు. అప్పుడు ఏం కలిగి ఉన్నారు అని అంటే, అలా మహిమా శరీరము కలిగి ఉన్నారు. మీరు ఎప్పుడైతే ఆ యొక్క పండు తిన్నారో ఆ మహిమా శరీరాన్ని కోల్పోతారు, చనిపోతారని చెప్పాడు. అది దానికి అర్థం. వీళ్ళకి అర్థం కాలేదు, కానీ వీళ్ళకి అర్థమయ్యే రీతిలో ప్రభువైన దేవుడు చెప్తే సాతాను కూడా మోసగించాడు. మీ దేవుడు అలాగే అంటాడు, మీరు తినండి, మీరు తింటే కన్నులు తెరవబడతాయని అబద్ధం చెప్పింది. తింటే సస్తావనేమో దేవుడు చెప్తే మీ కన్నులు తెరవబడతాయి అని చెప్పాడు సాతానుగాడు. ఓహో, మా దేవుడే అబద్ధం చెప్పాడేమో, మా దేవుడే అబద్ధం చెప్పాడు, తింటే సస్తావని చెప్పాడు. వీడేమో కన్నులు తెరవబడతాయని చెప్పాడు. నాకు కావాల్సింది కొనలే అని ఆ సాతానుగాడు కోసాడు, చేతులు వేశాడు. తిన్నది నార తల్లి అటుకుని వెళ్ళి తన భర్తకి మహానుభావుడికి పెట్టింది. అమ్మా ఎక్కడిది ఏంటి అని ఏమి ఆరాలు ఏం తీయలేదు ఈయన. ఆరా ఏమి తీయకుండా బుడుక్కుని తినేశాడు. మార తల్లి ఈవిడ తినేసింది, అట్టుకొచ్చి ఇచ్చింది. ఎక్కడ తల్లి ఏంటి అని ఏమి లేదు, ఇంకా ఇచ్చిన బుడుక్కుని తినేసాడు. అంతే, ఆకులు కట్టుకుని రోడ్ల మీద తిరిగినట్లుగా ఆ చట్టంలో తిరుగుతున్నారు. దేవుని యొక్క స్వరం వినపడ్డది. చెట్టు చోటుకు వెళ్ళి దాక్కున్నారు. ఆదాము అవ్వ ఎక్కడున్నారు, బయటికి రండి. అయ్యా నాకు సిగ్గేస్తుంది, అయ్యా నాకు సిగ్గేస్తుంది. నీకు సిగ్గేస్తుందని ఎవరు చెప్పారు? ఈయనంటాడు, ఇదిగో అవే నన్ను పండట్టుకొచ్చి ఇచ్చింది, తినేశాను. తినొద్దన్న పండును తింటే చనిపోతావు అని చెప్పినప్పుడు మీరు కన్నులు తెరవబడతాయని ఈవిడ చెప్పింది, చనిపోతావేమని ఏమో ఆయన చెప్తే ఈవిడ ప్రత్యేకమైన స్థలంలోకి వెళ్ళి కోసుకుని తినేసింది. ఇప్పుడు ఎవరు మోసపోయారు? ఎవరు చనిపోయారు? నీ కొరకు మరి ఒక గొర్రె పిల్ల అక్కడ సంపబడి ఉన్నది. దేవుడైన యెహోవా ఒక జంతువును వధించి సర్పము సొక్కా తొడిగి, వాళ్ళిద్దరికి సర్పము సొక్కా తొడిగి మీరు బయటికి వెళ్ళిపోండి అని దేవుడు చెప్పి పంపించేశాడు. పంపించిన కానిచేయడానికి నిద్ర లేదండి. ఆదామును అవ్వను బయటికి పంపించేసిన కానించి కూడా ఏ ఒక్క రోజు కూడా ఆ యొక్క మనశ్శాంతి అనేది లేదు దేవునికి. అయ్యో,
వీళ్ళు పంపించేశాను. వీళ్ళు కిందకి వెళ్ళిన తర్వాత ఉండి వీళ్ళు ఇంకా మోసగిస్తాదేమో అని భయంతో ప్రభువైన దేవుడే స్వయంగా పరలోకం వీడుకుని భూలోకానికి నేరుగా మన మధ్యకు వచ్చేసాడు. ఎంత ప్రేమ మన దేవుడికి! ఆదామును అవ్వను విడిచిపెట్టలేక, వారి యొక్క సంతానాన్ని విడిచిపెట్టలేక, పాపములో ఎక్కడ మునిగిపోతారో అని భయముతో ఆయన పరలోకం విడిచిపెట్టేసి భూలోకానికి వచ్చేసాడు. ఆయన మనము ప్రేమించలేకపోతున్నాం. ప్రేమైన దేవునికి బిడ్డలారా, దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైన ఆహారమునకు మంచిదనియు, ప్రతి వృక్షము ఆ తోట మధ్య జీవవృక్షమును, మంచి చెడులో తెలివినిచ్చే వృక్షమును నేల మీద మొలిపించెను. మరియు ఆ తోట తడుపుడకు ఏదోను నుండి ఒక నది బయలుదేరి అక్కడి నుండి చీలిపోయి 4 శకాలాయెను అన్నట్లుగా మనం చూస్తున్నాం. అక్కడ ఏదోను తోటను తడుపుటకు ఒక నది బయలుదేరి అక్కడి నుండి చీలిపోయి 4 భాగాలైపోయింది. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మంచి చెడులు తెలుగునిచ్చు వృక్షములను తినకూడదు, నీవు వాటి తిను దినమున నిశ్చయముగా సత్యదని నరునికి ఆజ్ఞాపించెను. 17వ వచనంలో ఆ మాట మనకు కనబడుతుంది. అయితే ప్రియమైన దేవునికి బిడ్డలారా, దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, వాడికి సాధిన సహాయము అని కొరకు చేద్దామనుకుని దేవుడిని యెహోవా ప్రతి భూజంతువులను ఆకాశ పక్షుల నేలను నిర్మించి ఆదామును వాడికి ఏ పేరు పెట్టినో చూచెట్టుకు అతని ఎదురుకు వాటిని రప్పించెను. జీవము గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టును ఆ పేరు దానికి కలిగెను. ప్రియమైన దేవునికి బిడ్డలారా, ఆదాము ప్రతి వాటికి, ప్రతి పక్షికి పేర్లు పెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆదాము ప్రతి పక్షికి పేర్లు పెట్టినట్లుగా చూస్తూ ఉన్నాం. దేవుడు మంచి అధికారాన్ని ఆదాముకి ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యోహాను సువార్తలో మరి ఒక మాట మనం చూద్దాం. యోహాను సువార్త 10వ అధ్యాయము 17వ వచనంలో మనం చూసినట్లయితే, నేను దాన్ని మరలా తీసుకున్నట్లు నా ప్రాణము పెట్టుచున్నాను, ఇందువలనే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు. ఎవడును నా ప్రాణము తీసుకొనడు, నా అంతట నేనే దానిని పెట్టుచున్నాను. దాన్ని పెట్టుటకు నాకు అధికారము కలదు, దాన్ని తిరిగి తీసుకొనుటకు నాకు అధికారము కలదు. నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందితనని చెబుతూ ఉన్నాడు. నా ప్రాణము పెట్టుచున్నాను అని ప్రభువైన యేసుక్రీస్తు చెబుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని ప్రాణం పెట్టడానికైనా వెనక్కి తీసుకోవడానికైనా నాకు అధికారం ఉంది. మంచి అధికారం కలిగిన దేవుడు మన దేవుడు. ప్రియమైన దేవునికి బిడ్డలారా, ఆయన తన ప్రాణమును పెట్టడానికి వెనకాడని దేవుడని మనం గ్రహించాలి. చూడండి, తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనంలో మనం చూసినట్లయితే, మనం ఆయన కృప వలన నీతిమంతులమని తీర్చబడి, మనం ఆయన కృప వలన నీతిమంతులమని తీర్చబడి నిత్య జీవములను గూర్చిన
నిరీక్షణను బట్టి దానికి వారసులగుటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసు క్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించెను. ఈ మాట నమ్మదగినది. దేవుని యందు విశ్వాసముంచువారు సత్క్రియలను సత్తుగా చేయుట యందు మనసుంచినట్లు నీవి సంగతులను గూర్చి దృఢముగా చెప్పుచుండవలని కోరుచున్నాను. ఇవి మంచివనియు మనుషులకు ప్రయోజకరమైనవనియు నయ్యున్నవే గాని అవి తర్కములను, వంశావళులను, కలహములను, ధర్మశాస్త్రమును గూర్చిన వివాదములను, నిష్ప్రయోజనములను వ్యర్థమై ఉన్నవి గనుక వాటిని దూరముగా ఉందము. ప్రియమైన దేవునికి బిడ్డలారా, మత భేదములను కలిగించు మనుషులకి 1-2 మారులు బుద్ధి చెప్పిన తరువాత వానిని విసర్జించము. మార్గము తప్పి తానే శిక్ష విధించుకుని వాడై పాపము చేస్తున్నాడని నీవెరిగెదవు. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రియమైన దేవునికి బిడ్డలారా, మనము నీతిమంతులని తీర్చబడాలి అనంటే ఆయన కృప మన మీద ఉండాలి. మనం యథార్థవంతులని తీర్చబడాలి అంటే ఆయన కృప మన మీద ఉండాలి. మనము ప్రభువైన యేసుక్రీస్తును సొంత రక్షకుడని మనం అంగీకరించాలి. నిరీక్షణను బట్టి మనము ఆయనకు వారసులమై ఉన్నాము. నిరీక్షను బట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనకు రక్షకుడై ఉన్నాడు. ఈ నిరీక్షణను బట్టి మనము ఆయన వైపుకు మనము ఎదురు చూసేవాడమై ఉండాలి. ఎత్తబడే సంఘములో మనం ఉండాలి తప్ప గాని విడవబడే సంఘములో మనం ఉండకూడదని దేవుడు మనతో ఈ రోజుని ఆయన ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు. శిలువ మీద పలికిన 2వ మాట మనం చూసుకున్నట్లయితే, ఆయనను చూసి యేసు నీవు నీ రాజ్యములకు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమనెను. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందవని నీతో నిశ్చయముగా చెబుతున్నానని ఆయన వాగ్దానం చేశాడు. ప్రియమైన దేవునికి బిడ్డలారా, నాతో నువ్వు ఉంటావు, నీతోనే ఉంటాడు. ఎక్కడ అంటే పరదేశంలో. భూమిని విడిచిపెట్టిన తర్వాత మనందరము కూడా పరదేశంలో కలుసుకోబోతూ ఉన్నాం అని ప్రభు ఒక భరోసాను దేవుడు మనకిచ్చాడు. ఈ నమ్మకమైన వాగ్దానాన్ని